ఇవన్నీ కూడా ఎన్ని మనము సాంగత్యంని గురించి, సహవాసంని గురించి, స్నేహంని గురించి ఎన్ని వచ్చిన. సో దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది? మంచి నడవడిని ఏం చేస్తుంది? చెడుపుతుంది. కాబట్టి మీ సాంగత్యం చాలా జాగ్రత్తగా మీరు కేర్ఫుల్గా చూస్ చేసుకోవాలి, ఎవరితోటి సహవాసం చేస్తున్నారు అనేది. ఓకేనా? ఈ దేవుడు అభిషేకించిన ఒకరిద్దరు వ్యక్తులను గురించి నేను చెప్తాను ఇప్పుడు. సహవాసం, అందులో ఒక నా పేరు గల ఒక బైబిల్ వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు శాంసన్. ఆయన పేరు ఏంది? ఈయనను ఎవరు ఎన్నుకున్నారు? దేవుడే ఎన్నుకున్నాడు. దేవుడు ఎన్నుకొని మరి ఈయన మీదకి ఆత్మ బలంగా ఏమయ్యాడంట? దిగి వచ్చాడంట. ఆత్మ బలంగా దిగి వస్తే ఈయనకి మరి అలా సింహం కూడా ఏమవుతుండే? ఏ చీల్చి పడేస్తుండే. అమ్మో, చాలా బలవంతుడు కదా. సో ఈయనకేమైపోయిందంటే, ఈయనకు చాలా జ్ఞానం కూడా తెలుసా మీకు? ఎందుకంటే ఈయన పొడుపు కథలు వేస్తుండే. పొడుపు కథలు వేస్తే ఎవరు చెప్పలేకపోతుండే. జ్ఞానం కూడా. ఈయనకేమైపోయింది అని అంటే జర చెడు సహవాసం అయిపోయింది. ఏమైపోయింది? అందుకని జర శాంసన్ అని నా పేరు ఉంటే జర కేర్ఫుల్ ఉంటా, నన్ను కూడా ఎవరైనా గుండు కొట్టగలరా కదా. అర్థమవుతుంది కదా. ఈయనకి ఏమైంది? దేవుడు చాలాసార్లు ఈయనను ఏం చేసిండు? తప్పించాడు. కానీ ఇంత బలవంతుడు, ఇంత స్ట్రాంగ్ ఫెలోనా శాంసన్. కానీ గర్ల్ ఫ్రెండ్ నసబెట్టుడు స్టార్ట్ చేసింది. నసబెట్టుడు స్టార్ట్ చేస్తే ఏమైంది? ఈయన విసికిపోయిండు అని ఉన్నది. యాక్చువల్ ఒక్కటి గుద్దుతో మెడకాయ వేసి కింద పడుతుంది కదా. అంత బలవంతుడు కదా ఈయన. కానీ ఆ పొజిషన్లో ఎట్లుంటుంది అంటే, నాకేమనిపిస్తుంది అంటే, ఇంత జ్ఞాని, ఇంత బలవంతుడు, మరి ఎన్నోసార్లు దేవుడు తప్పించిండు కదా. ఈమెకు చెప్తాడు, చెప్తే ఏమంటాడు? ఆమె వస్తే మళ్ళీ తప్పించుకొని వచ్చేస్తాడు. ఈయనకు బుద్ధి రావద్దు? కొంచెం గట్టి చెప్పండి, ఏం రావాలి? ఒక్కటి రెండు దెబ్బలకి ఈయనకి ఏం రావాలి? బుద్ధి వచ్చిందా? సాంగత్యం ప్రభావం అలా ఉంటుంది. ఇంట్లో ఇరికిపోతున్నా, ఇలా చేయకూడదు, దేవుని వాక్యం అలా చెప్తున్నప్పటికీ కానీ ఆయనకి ఇవన్నీ ఏం పట్టింపు లేదు. దేవుడు ఎందుకు అనుకున్నాడు? అలా ఆయన చెడు సాంగత్యం చేసి ఏమైంది? దేవుడు ఎన్నుకొనబడ్డ వ్యక్తి అయినప్పటికీ చెడు సాంగత్యం చేసి మరి అంత బలవంతుడు ఏం చేసిండు? గుండు కొట్టుకోవాల్సి వచ్చిందండి. కళ్ళు బీకేసుకున్నాడు. తీరుగట్టు ఎందుకు ఈ గతి ఎందుకు పట్టింది ఆయనకి? దేవుడు ఎన్నుకొనబడ్డ వ్యక్తి, ఆత్మ బలంగా ఆయన మీదకి దిగి వచ్చే వ్యక్తికి ఆ గతి ఎందుకు పట్టింది? చెడు సహవాసం, సాంగత్యం బాగలేదు. కాబట్టి మీరు సాంగత్యంని చూస్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. ఒక్కటి రెండు దెబ్బలు అంటే యాక్చువల్గా దూరం ఉండాలి. మనకు చాలా చక్కగా చెప్పబడినది, చిన్నప్పటి నుంచే మనం నేర్పిస్తాం. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గంన నిల్వక, అపహాసకులు కూర్చుండు చోటు ఇది నేర్పించినప్పటికీ కానీ అన్నిసార్లు దాన్ని ప్రాక్టీస్ చేయకుండా మరి సహవాసం మీద కేర్ఫుల్గా ఉండాలి. ఓకేనా? ఎందుకంటే మంచి నడవడి ఏమవుతుంది? చెడిపోతుంది. సో ఇంకొక జ్ఞాని ఉన్నాడు, ఈయనకంటే మించిన జ్ఞానే లేడు. ఈయన సొలొమోను. దేవుడు ఆల్రెడీ చెప్పాడు, కానీ ఈయనకు కూడా ఏమవుతుంది? చెడు సాంగత్యం అయిపోతుంది. దేవుడు ఎవరినైతే వద్దన్నారో వారందరితోటి ఈయనకి ఏమైపోతుంది? సాంగత్యం అవుతుంది, ఫ్రెండ్షిప్, క్లోజ్ ఫ్రెండ్షిప్. ఇంకా ఫ్రెండ్షిప్ కంటే క్లోజ్ అయిపోతాడు ఈయన.
అయ్యి ఏమైపోతాడు, ఈయనకి ఇంత జ్ఞానం ఉన్నది కదా, ఈయనకంటే జ్ఞాని భూమి మీద పుట్టలేదు యేసుక్రీస్తు ప్రభుత్వం, అంత జ్ఞాని. ఈయన మళ్ళీ దేవుడు 2 సార్లు ఈయనకు దర్శనం ఇచ్చాడు. కానీ ఈయనకి అలా చెడు సాంగత్యం అయిపోయి మళ్ళీ లాస్ట్కి ఏం చేస్తాడో తెలుసా, హేయ క్రియలు చేస్తాడు. ఏం చేస్తాడు, విగ్రహారాధన చేసి వాటికి మందిరాలు కట్టిస్తాడండి. ఇంత జ్ఞాని ఇలాంటి పొజిషన్కి రావడం నాకు చిత్రం. ఎట్లా బుద్ధి పనిచేయలేదు? దేవుడు ఎన్నుకున్న వ్యక్తులకి బుద్ధి ఎట్లా పనిచేయలేదని. సో ఈ సాంగత్యం అనేది ఏదైతే ఉన్నదో చూడండి, చాలా డేంజరస్. అది మిమ్మల్ని దేవుని మాట వినకుండా దూరం నడిపిస్తుంది. సో మీరు చూస్ చేసుకోవాల్సింది ఏదైతే ఉన్నదో, మీ సాంగత్యంని ముందుగానే ఏం చేయాలి, చాలా కేర్ఫుల్గా చూస్ చేసుకోవాలి. ఇప్పుడు దేవుడు మనల్ని ఎవరితో సాంగత్యం చేయడానికి పిలిచాడు? అందరు చెప్తలేరండి. కుమార్ ఎక్కడుంది వచనం? మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, సహవాసం. సో మన సహవాసం ఎవరితో ఉండాలి? యేసుక్రీస్తు ప్రభుతో సహవాసం ఉండాలి. ఆయన జ్ఞానియా కాదా? మహాజ్ఞాని. సో మనము మరి యేసుక్రీస్తు ప్రభుతో సహవాసం చేయాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుతో మనం సహవాసం చేస్తామో, కానీ ఈయనతోటి సహవాసం చేయడానికి ఒక కండిషన్ ఉన్నది. ఈయన అంటున్నాడు, నాతోటి మీరు అందరూ ఫ్రెండ్స్ కావచ్చు, కానీ కావాలంటే ఒక కండిషన్ ఉన్నది. ఆ కండిషన్ ఏంది అని అంటే, మనం ఇప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనమా? యోహాను సువార్త 14:15. ఒక్కడు నా ఆజ్ఞలు గైకొనిన ఎడల వాడు నాకు స్నేహితుడు అవుతాడు అనేది ఏదైనా ఉందా? 15:14. అచ్చా, నేను రివర్స్లో చెప్పిన. ఓకే, థ్యాంక్ యూ పాప ప్రియాంక. నేను 14:15 అని చెప్పిన, 15:14లో ఉన్నది. ఓకే, చదువు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉంది. ఎంత గొప్ప భాగ్యం కదా! సహవాసానికి పిలిచాడు. ఎవరు? దేవుడు పిలిచాడు. ఎవరితో సహవాసం చేయడానికి? యేసుక్రీస్తు ప్రభుతో సహవాసం. యేసుక్రీస్తు ప్రభు ఒక కండిషన్ ఏందంటా ఉన్నాడు, నేను మీకు చెప్పింది మీరు చేసిన ఎడల మీరు నాకేమై ఉంటారు? ఎంత గొప్ప భాగ్యమో తెలుసా ఇది, యేసుక్రీస్తు ప్రభుకి ఫ్రెండ్ అవ్వడం. చాలా గొప్ప భాగ్యం. కానీ చాలామంది క్రైస్తవులకి మరి ఈ గొప్ప భాగ్యాన్ని వినియోగించుకుంటలేరు. వారు మరి యేసుక్రీస్తు ప్రభు చెప్పింది వినకుండా, మరి యేసుక్రీస్తు ప్రభు ఆరాధించుకుంటేనే స్తుతించుకుంటేనే ఎవరెవరితోటో సహవాసం చేసేస్తూ ఉన్నారు. చేసుకొని చాలామంది వారి వారి జీవితాలన్నీ పాడు చేసుకున్న వాళ్ళని చూస్తూ ఉన్నారు. సో మీరు మరి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఏది? నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేస్తే మీరు నాకేమై ఉంటారు? ఎంత గొప్ప భాగ్యం కదా, స్నేహితులై ఉంటారు. ఇంగ్లీష్లో చాలా చక్కటి ఒక పాట ఉన్నది, వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్ అని. తెలుగులో కూడా తర్జుమా ఉన్నది. మరి మీ చర్చిలో నేను ఆ పాట పాడుట వినలే. వాట్ ఎ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్ అని. సో నిజంగానే
ఆయన మంచి స్నేహితుడు. ఇంకేమంటాడో తెలుసా? తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టు అనికంటే మించిన ప్రేమ ఏది కూడా లేదు. అక్కడనే ఉంటుంది చూడండి ఆ వచనం. ఎన్నో వచనం పాప అది? 13. ఓకే, చదవండి. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. ఈ యేసుక్రీస్తు ప్రభు ఎంత ప్రేమ గలవాడంటే మరి తన ప్రాణంని పెట్టిండు మన కొరకు. అంటే ఆయన ఒక ఫ్రెండ్షిప్, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన వారితో నిజంగా చాలామందికి మరి స్నేహం చేయాలని ఇష్టం లేదు, కానీ ఏ ప్రాణం తీసే వాడితో స్నేహం చేయాలని గట్టి చెప్పండి, ఎవరైనా ఇష్టం ఉన్నది. చెడిపేసాడు వారి జీవితాలు. ఇప్పుడు చిన్న పిల్లలకు చెప్తా, సినిమాలతో స్నేహం చేసిండ్రు అనుకోండి, ఏమైనా చిరంజీవి కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏమైనా తెచ్చిస్తాడా మీకు? ఫెయిల్ అయితే ఏమైనా ఫ్లవర్ ఇస్తాడా? ఏమి ఇయ్యరు. కానీ వాళ్ళకి ఫ్యాన్లు అయిపోతారు. ఎవరైనా ఫ్యాన్ అయితే నాకేం బాధ లేదు, కానీ ఏమైనా వస్తుందా మీకు? ఏం రాదు. కానీ చాలామంది అలా యాక్టర్లకి ఫ్యాన్ అయిపోతారు. నీ ప్రయోజనం ఏం లేదు. అలా చాలామందికి ఫ్యాన్ అయిపోతారు. ఏం చేస్తారు వాళ్ళు అంటే ఏం చేయరు. నిజంగానే నాకు అనిపిస్తుంది ఫ్యాన్ తిరిగినట్టు వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు, కానీ ఈ జీవితంలోనైతే ఏం కాదు కదా. సో మీరు కూడా ఎవరికైనా ఫ్యాన్ అయ్యి కాకముందు చూసుకోండి, ఓకేనా? ఓకేనా? సో జాగ్రత్తగా మీరు సినిమాలతో కానీ, చెడు సంగత్యంతో కానీ, సెల్ ఫోన్తో కానీ సాంగత్యం చేసిండ్రు అనుకో, కొంతమందికి ఏమవుతుంది, నిజంగానే కొన్ని ఆడారు, ఏం చేసినా పాపం చేసినా పొద్దుగా లేస్తా వీడియో గేమ్స్ ఆడతారు. ఇట్లా 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 ఆడుతూనే ఉంటారు. ఏమొస్తుంది? ఎవరు వీడియో గేమ్స్ ఆడితే క్లాస్లో ఫస్ట్ వస్తారా? అలా చెడు సహవాసం అంతా చేయొద్దు, ఓకేనా? టీవీతోటి, సెల్ ఫోన్ తోటి, ఈ స్టార్లతోటి ఏ సాంగత్యాలు చేయదు. వారు మీ కొరకు ఏమని చేసిండ్రా? యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు మీ కొరకు? ప్రాణం పెట్టాడు. అంత ప్రేమ చూపించాడు. యేసుక్రీస్తు ప్రభుతో మీరు సహవాసం చేస్తే మీ జీవితం చెడిపోతుందా? 100% చెడిపోతుంది. మీకు ఏ స్నేహితుడు ఇయ్యలేంది, లోకంలో ఏమి ఇయ్యలేని సంతోషంని, సమాధానంని, నెమ్మదిని, పరిశుద్ధతని, కన్నీరు, దుఃఖము, రోగము, వ్యాధి, బాధ లేని పరలోక రాజ్యం ఇవ్వగల శక్తి గల దేవుడు మీ స్నేహితుడు అంటే అవుతాడు అని అంటే మనం సహవాసం చేయాలి. కానీ మనకి నిజంగా బైబిల్తో సహవాసం చేయాలన్నా, యేసుక్రీస్తు ప్రభుతో సహవాసం చేయాలన్నా నిద్ర వస్తుంది. కొంతమందికి బైబిల్ చదువుతుంటేనే నిద్ర వచ్చేస్తుంది. మన సహవాసమేమో బైబిల్తో ఉండాలి, యేసుక్రీస్తు ప్రభుతో ఉండాలి. నేను చాలా సంఘాలలో చూసినా కూడా రాత్రంతా భజన చేయమనండి, భజన చేస్తారు. ప్రార్థన చేద్దాం రాండి అంటే ఇంకా కొట్టుకుంటుంటారు. అబద్ధం చెప్తున్నానా నేను? కదా. స్తుతి చేస్తే స్నేహితుడు అంట. ఆయన ఆజ్ఞలు వినాలి, ఆయనతో ప్రార్థన చేయడానికి ఇష్టపడాలి, ఆయనతో సహవాసం చేయాలి. యేసుక్రీస్తు ప్రభు ఎంత మంచి ఆహ్వానం ఇస్తా ఉన్నాడు. నేను తలుపు నొద్ద ఉండి నేనేం చేస్తున్నా, తట్టుతా ఉన్నా. ఎవరైనా నా స్వరం విని తలుపు తెరిస్తే నేను వారితోను, వారు నాతో కలిసి ఏం చేస్తామంట, భోజనం చేస్తాం. ఎంత మంచి ఆఫర్ చూడండి. ప్లస్ అలాగనే ఇంకొక మాట చెప్పి నేను చాలా సహవాసంని గురించి చెప్పిన కదా. అట్లా మీరు మోషే ఉన్నాడు చూడండి, ఈయన దేవునితో మరి సన్నిహిత సహవాసం చేసే ఒక వ్యక్తి. ఈయన దేవుడు ఏం చేశాడంటే ఈయనని మరి
పిలిచాడు. ధర్మశాస్త్రానికి ఇస్తా అని కొండ పైనకి పిలిచాడు. అక్కడ మోషే ఎన్ని దినాలు ఉంటాడు? 40. మీకు ఈయన కొండ దిగి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా మీకు? గూడెం దూడత లే అది లే సెకండ్ టైం. ఓకే. ముసుకి బురకాయ వేసుకుంటాడు. ఎందుకు బురకాయ వేసుకుంటాడంటే వెలుగుమయం ఉంటుంది, ఆయన ముఖంని చూడలేరు. ఎందుకు? ఎన్ని దినాలు ఎవరితో సహవాసం చేసిండు? దేవునితో సహవాసం చేసిండు. దేవుడు వెలుగై ఉన్నాడు. ఈయన దేవునితో సహవాసం చేసినందుకు ఈయన ముఖం ఏమైంది? వెలుగైపోయింది. చూసిండ్రా ఎంత ప్రభావం ఉంటుంది? ఇప్పుడు మనకి ఇనుము పదును పెట్టినట్టు ఏమైంది? తన ఒక చెలికాడు ఇంకొక చెలికానికి ఏం చేసిండు? ఈయన వెలుగు కాదు, కానీ ఆ ప్రభావం అట్లుంటుంది, ఇంపాక్ట్ అట్లుంటుంది. వెలుగైపోయిండు ఈయన ముఖం. మనం కూడా ఏమవుతుంది? నిజంగా దేవునితో సహవాసం చేసే వారి యొక్క జీవితం ఏదైతే ఉంటుందో అలా వెలుగుమయం అవుతుంది. వేరే వాళ్ళు చెప్పేయగలరు, వారి ముఖ కాంతి అలా ఉంటుంది. సో దేవునితో అలా మనం సహవాసం చేయాలి, అలా మనం ముఖ కాంతి కావాలి. ఒక వర్స్ అంటే ఇది ఒకటి మనం చూసినాం కదా, మోషే అంటే ఇప్పుడు మనం అలా సాంగత్యానికి దేవుడు పిలిచాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు వెలుగై ఉన్నాడు, మనము మరి లోకానికి వెలుగై ఉన్నాం. అలా మన ఒక కాంతి పడతాం. అలాగనే మనం సహవాసం చేస్తేనే క్షమాపణ, లేకపోతే లేదు. మీకు తెలుసా అది? ఏం చేస్తేనే? సహవాసం చేస్తేనే. సహవాసం చేయకుండా క్షమాపణ అంటే నాకు కొంచెం డౌట్ వస్తుంది. మనం చాలాసార్లు అనుకుంటాం, నేను యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన, నాకు క్షమాపణ దొరికిందని. క్షమాపణ కన్నా మన పాపం, ఇక్కడ నేను కరెక్ట్ వర్డ్ యూజ్ చేస్తా, మనం పాపంలో నుండి కడిగి పవిత్రులం కావాలంటే సహవాసమే కావాలి. మనం ఆ వచనాన్ని చేద్దాం. అంటే ఇప్పుడు మోషే ఎలాగనైతే మరి సహవాసం చేసిండో, ఈయన ముఖం ప్రకాశమైందో, అలాగనే మొదటి యోహాన్ పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనంని మనం చేద్దాం. మనం అందరం తీద్దాం, ఎందుకంటే ఇంపార్టెంట్ వచనం కదా. నేను క్షమాపణ అని చెప్పిన, ఇక్కడ ఏమని ఉన్నదంటే ప్రతి పాపంలో నుండి కడిగి మనల్ని ఏం చేస్తాడు? పవిత్రులంగా చేస్తాడు అన్నది రైట్ వర్డ్. ఓకేనా? సో మనం ఆ మాటను చేద్దాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ఎప్పుడు చేస్తాడు? మనం సహవాసం కలిగినప్పుడు. అప్పుడు ఉన్నది మధ్యలో నిబంధన. సో మనం అంత సాధారణంగా క్లీన్ గాము. ఏం చేయాలి? ప్రభుతో సహవాసం చేయాలి. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం ఏం చేయాలి? నడవాలి. అప్పుడు మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాము. అప్పుడు తన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపంలో నుండి కడిగి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులంగా. కండిషన్ చూసిండ్రా ఇక్కడ? చూడండి, ఆయనలో అంటు కట్టబడితేనే నిజమైన ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు నా యందు నిలిచి ఉంటేనే తప్ప వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు. ఎందుకు మనం చాలాసార్లు తొట్టిల్లుతూ ఉంటాము? ఎందుకు మన జీవితం అంత చక్కగా ప్రభావితం లేదంటే
నిజంగా చాలామంది యేసుక్రీస్తు ప్రభుని స్తుతించేవారు ఉన్నారు, కానీ సహవాసం చేసేవారు తక్కువ. ఫెలోషిప్, సహవాసం, స్నేహం. సో మీరందరు కూడా యవ్వన కాలంలో జాగ్రత్తగా మీ స్నేహితులను చూస్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోండి. ఓకేనా? మనం చూసినాము, బలవంతుడైన సంసోను గుండు కొట్టేసిండ్రు. సొలొమోన్ జ్ఞాని విగ్రహారాధనలో ఎండ్ అయ్యిండు. బెస్ట్ ఫ్రెండ్ ఎవరు మనకి? యేసుక్రీస్తు ప్రభు. ఆయనతో సహవాసం చేశామనుకోండి, మరి నిజంగానే మన ప్రతి పాపంలో నుండి కడిగి ఏం చేస్తాడు? పవిత్రంగా చేస్తాడు. అందుకని దేవుడు మనల్ని యేసుక్రీస్తు ప్రభుతో సహవాసం చేయడానికి పిలిచాడు. ఆహ్వానం, కాల్, స్నేహితులుగా. సో ఇచ్చిన మంచి పిలుపు ఎవరిచ్చారు? ఇది దేవుడు ఇస్తున్న పిలుపు. ఏమని? తన కుమారునితో సహవాసం చేయాలని. సో మనం అందరం కూడా మన ఫ్రెండ్షిప్ విషయంలో జాగ్రత్తగా ఉందాం. యేసుక్రీస్తు ప్రభుతో సహవాసం కలిగి ఉందాం. తప్పనిసరిగా 100% మీ జీవితం పరిశుద్ధపరచబడుతుంది, పవిత్రులైతారు, దీవించబడుతుంది, ఆశీర్వదింపబడతారు, వేరే వాళ్ళకి ప్రయోజనకరంగా ఉంటారు. ప్రార్థన చేసుకుందాం. మళ్ళీ ఎవరైనా ఒకరు కొద్ది మాట